నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 9వ అధ్యాయము. ధర్మరాజు మొదలగు వారు భీష్ముని కడకు వెళ్ళుట, భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట. 30వ శ్లోకము. తదోపసంహృత్య గిరః సహస్రణీ విముక్త సంగం మన ఆది పూరుషే కృష్ణే లసత్పీతపటే చతుర్భుజే పురస్థితే మీల్తదృగ్వ్య ధారయేత్. వేల కొలది రధికులకు నాయకుడైన భీష్మ పితామహుడు తన మాటను విరమించి అన్ని విషయముల నుండి మనస్సును మరల్చి తన ఎదుట ఉన్న ఆదిపురుషుడగు శ్రీకృష్ణ భగవానుని యందే నిలిపెను. అప్పుడు చతుర్భుజుడైన శ్రీకృష్ణునిపై పీతాంబరము విరాజిల్లుచుండెను. భీష్ముడు తన దృష్టిని పూర్తిగా ఆ స్వామి పైననే నిలిపి ఉంచెను. 31వ శ్లోకము. విశుద్ధయా ధారణయా హతాశుభః తదీక్షయైవాశు గతాయుధ వ్యతః నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమః తుష్టావజన్యం విసృజన్ జనార్దనం. పెక్కు శస్త్రాస్త్రముల వలన ఏర్పడిన భీష్ముని గాయములు అన్నియను భగవద్దర్శనము అయిన క్షణముననే మటుమాయము అయ్యేను. మనస్సును ఆ స్వామిపైననే ధారణ చేయుట వలన ఆయన యొక్క అశుభములు అన్నియను తొలగిపోయెను. తనువును త్యజించు సమయమున అతడు తన ఇంద్రియ వృత్తుల భ్రమలను అన్నిటినీ నిరోధించెను. పరమభక్తితో ఆ భగవానుని ఇట్లు ప్రస్తుతించెను. శ్రీ భీష్మ ఉవాచ. ఇతి మతిరుపకల్పితా వితృష్ణ భగవతి సాత్వత పుంగమే విభూమ్ని స్వసుకాముపగతే క్వచిత్ విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహ. భీష్ముడు నుడివెను. నేను పెక్ విధములైన సాధనానుష్ఠానముల చేత పరిశుద్ధమై తృష్ణారహితమైన నా బుద్ధిని నా మృత్యు సమయమున యదువంశ శిరోమణియు అనంతుడును అయిన శ్రీకృష్ణ భగవానుని చరణం కమలముల యందే సమర్పించుచున్నాను. ఆ స్వామి సర్వదా తన ఆనందమయ స్వరూపమునందేయుండును. అప్పుడప్పుడు ఆ ప్రభు తన లీలలను ప్రదర్శించుచు సంకల్పముతో ప్రకృతిని స్వీకరించును. దాని వలన ఈ సృష్టి పరంపర కొనసాగుచు ఉన్నది. ధన్యవాదములు.